ఏపీ ఎండీసీ మాజీ చైర్మన్ వెంకటారెడ్డి విదేశాలకు చెక్కేశారా? వెంకటారెడ్డి ఎలా మాయమయ్యారు? తప్పించుకునేందుకు ప్రభుత్వమే అవకాశం ఇచ్చిందా? జూన్ 7న వెంకటారెడ్డిని బదిలీ చేశారు. జూలై 31న ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆగస్టు 31న వెంకటారెడ్డి పదవి విరమణ చేశారు. ఈ నెల 11న కోర్టుకు వెంకటారెడ్డిని ఆశ్రయించారు. తనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరారు. వెంటనే హైదరాబాద్కు వెంకటారెడ్డి వెళ్లారు. ఆ తర్వాత నుంచి కనిపించడం లేదు. తిరుపతి, కడప, హైదరాబాద్ ఏసీబీ గాలిస్తుంది. ఏపీ ఎండీసీ మాజీ చైర్మన్ వెంకటారెడ్డి విదేశాలకు చెక్కేశారా? వెంకటారెడ్డి ఎలా మాయమయ్యారు? తప్పించుకునేందుకు ప్రభుత్వమే అవకాశం ఇచ్చిందా? జూన్ 7న వెంకటారెడ్డిని బదిలీ చేశారు. జూలై 31న ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆగస్టు 31న వెంకటారెడ్డి పదవి విరమణ చేశారు. ఇలా ఈ నెల 11న కోర్టును వెంకటారెడ్డి ఆశ్రయించారు. తనపై ఉన్న సస్పెన్షన్ ను ఎత్తివేయాలని కోరారు. వెంటనే హైదరాబాద్కు వెంకటారెడ్డి వెళ్లారు. ఆ తర్వాత నుంచి కనిపించడం లేదు. తిరుపతి, కడప, హైదరాబాద్లో ఏసీబీ గాలిస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీరావు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. టీవీరావు చెప్పండి. రైట్ యామిని, గనుల వెంకటరెడ్డిగా పేరున్నటువంటి ఏపీఎండిసి మాజీ చైర్మన్ వెంకటరెడ్డి ఇప్పుడు మాయమైపోయారు. అయితే ఈయనకు జోడు పదవులు కూడా ఉండేవి. ఏదైతే మైనింగ్ డైరెక్టర్గా కూడా ఇతనే ఉన్నాడు. దీనికి సంబంధించి ఈ జోడు పదవులు అనుభవిస్తున్నటువంటి ఈయన గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఇసుకకు సంబంధించి వాటిని ఏదైతే అమ్మకాలు వాటికి సంబంధించినటువంటి టెండర్ల విషయంలో భయంకరమైనటువంటి అవకతవకలకు పాల్పడ్డారనేటటువంటి ఆ అభియోగాలు భారీ ఎత్తున మోయాల్సి వచ్చింది. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏదైతే కొత్తగా ఏర్పాటైనటువంటి కూటమి ప్రభుత్వం ఈ సెక్టార్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ అన్నిటికీ సంబంధించి ఈ వ్యవహారాలన్నీ వెలికి తీసేటటువంటి క్రమంలో మైనింగ్ వెంకటరెడ్డికి సంబంధించి కూడా ప్రధానంగా దృష్టి సారించిన నేపథ్యంలో ఇక్కడ ఏదైతే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మరునాడే వెంటనే 7వ తారీఖునే దీనిపై చర్యలకు ఉపక్రమించింది. 7వ తారీఖునే వెంటనే సస్పెండ్ చేయడం కూడా జరిగింది. సస్పెండ్ చేసిన వెంటనే ఇక విచారణకు వేగవంతం చేయాలని చెప్పేసి భావించింది. అయితే వెంకటరెడ్డిని సస్పెండ్ చేసిన తర్వాత ఆయన్ను జీఏడీకి రిపోర్ట్ చేసి
తదుపరి పోస్టింగ్ అంటే జిఏడికి రిపోర్ట్ చేస్తే కనుక తదుపరి పోస్టింగ్ ఎక్కడనేటటువంటిది జిఏడి నిర్ణయిస్తుంది. అయితే సస్పెండ్ 7వ తారీఖు సస్పెండ్ అయితే ఆ తర్వాత ఎప్పుడు కూడా తాను జిఏడిని సంప్రదించింది లేదు, ఆయన పోస్టింగ్ కూడా అడిగింది కూడా లేదు. అయితే ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి మాయమైపోవడం జరిగింది. అప్పుడప్పుడు ఏదైతే ప్రభుత్వం ఏదైతే విచారణ నిమిత్తం పిలిస్తే తప్పకుండా హాజరు కావాలని కోరుతూ ఉన్నా కూడా తాను అడపాదడపా కనిపిస్తూనే ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఏసీబీ ఏదైతే ప్రభుత్వానికి లేఖ రాసింది, సిఎస్కి లేఖ రాసింది, సిఎస్ కూడా విచారణకు అనుమతించింది. మరి ఈ విధంగా ఒక్కొక్క స్టెప్లో ఇలా జరుగుతూ వస్తూ ఉండగానే ప్రభుత్వం కూడా ప్రభుత్వం కనుసన్నల్లోనే ఉంటూనే ఉన్నాడు. ఈ 3 నెలల పాటు ఏదైతే మొత్తం మీద చూస్తే జూన్ 7వ తేదీన తొలుత సస్పెండ్ వేసిన తర్వాత మళ్ళీ ఇప్పటివరకు చూస్తే 3 నెలలు దాటిపోయింది. మరి ఈ 3 నెలల కాల వ్యవధిలో ప్రభుత్వంతో వెంకటరెడ్డి దోబూచులాడుతున్నాడా అని అనిపించే విధంగా ఈ ఎపిసోడ్ మొత్తం కూడా నడిచింది. మరి ఇబ్రహీంపట్నంలో తన కార్యాలయానికి సంబంధించి అన్ని వ్యవహారాలు ఏదైతే జరిగినటువంటి అవకతవకలు, కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు ఇవన్నింటినీ కూడా డాక్యుమెంటేషన్స్ మొత్తం కూడా స్వాధీనం చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రధానంగా వెలుగులోకి వచ్చినటువంటి అంశాలు ఏంటా అని చెప్పి చూస్తే మొత్తం కూడా అవినీతి అక్రమాలు దాదాపుగా వేలాది కోట్ల రూపాయలు, దీనిలో దాదాపు 2,555 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయని ప్రాథమికంగా తేటతెల్లం చేశారు. ఏదైతే ప్రభుత్వానికి రావాల్సిన మొత్తం దాదాపుగా 955 కోట్ల రూపాయలకు సంబంధించి వెంకటరెడ్డి అవినీతికి డైరెక్ట్గా పాల్పడ్డాడనేటటువంటిది కూడా ఇక్కడ ప్రధానంగా వెలుగులోకి వచ్చినటువంటి అంశం. మరి దీనికి సంబంధించి తాను ఏదైతే గత నెలలో చూస్తే 27వ తారీఖున ఇతనిపై ఏసీబీ కేసులు కూడా నమోదు చేసింది. మరి చివరకు ఇప్పుడు చూస్తే ఆగస్టు 31వ తేదీన ఆయన తన పదవికి విరమణ చేయటం కూడా జరిగింది. పదవి విరమణ అయిపోయిన తర్వాత తనపై సస్పెన్షన్ వేటు ఉంది కాబట్టి ఆ సస్పెన్షన్ వేటుని రిమూవ్ చేయాలని ప్రభుత్వాన్ని ఏదైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన మీదట ఆ తర్వాత ఈ నెల 11 తర్వాత ఆయన పూర్తిగా అసలు డిజపీర్ అయిపోయినటువంటి పరిస్థితి. మరి ఆ తర్వాత చూస్తే తన ఇంటి అడ్రస్లు ఏదైతే కేసు సందర్భంగా ఏసీబీ తను అడిగినటువంటి అడ్రస్ కడప, తిరుపతి, హైదరాబాద్ ప్రాంతాల్లో తనకు సొంత ఇళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ ఇంటి అడ్రస్లోనే తాను ఉంటానని వారికి ఇచ్చినటువంటి అడ్రస్కు సంబంధించి ఈ ఏసీబీ కూడా ఆయా ప్రాంతాల్లో 3 ప్రాంతాల్లో కడప, తిరుపతి, హైదరాబాద్ ఈ 3 ప్రాంతాల్లో గాలింపు చర్యలు మొదలుపెట్టింది. అయితే కనుక తాను ఎక్కడున్నాడు ఏంటో అనేటటువంటిది ఇంతవరకు కూడా ఆచూకీ కూడా లేదు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి తనపై ఉన్నటువంటి సస్పెన్షన్ను ఎత్తివేయాలని మాత్రమే ఈ నెల 11వ తేదీన ఆయన కోరాడు. 3 రోజుల వ్యవధిలోనే తాను అడ్రస్ లేకుండా పోవడం అనేది ఇక్కడ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి అసలు ప్రభుత్వంలో గనుల వెంకటరెడ్డికి సంబంధించి ఎవరైనా తోడ్పాటునిస్తున్నారా, ప్రతి అంశాన్ని పిన్ టు పిన్ ఆయనకు అర్థమయ్యే విధంగా చెప్తున్నారా? అయితే సాధారణంగా 3 నెలల పాటు ఇక్కడ ఉన్నటువంటి వెంకటరెడ్డి ఉన్న పళంగా ఒక్కసారిగా మాయమైపోవడం పట్ల ప్రభుత్వంలోనే కొందరు ఆయనకి ఆశ్రయం ఇచ్చి తనకు సమాచారం అందిస్తున్నారు. ఎవరైతే కోవర్టులుగా కూడా కొంతమంది ఉన్నారు అనేటటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. మరి దీనికి సంబంధించి ఇప్పుడు ఇబ్రహీంపట్నం ఏపీఎండిసి కార్యాలయంలో ఉన్నటువంటి తాజా ఏపీఎండిసి డైరెక్టర్, గనుల శాఖ డైరెక్టర్ కూడా ఇప్పుడు విచారణ జరపాలని సిఎస్కి నోటిఫై చేస్తే సిఎస్ కూడా దానికి అంగీకరించారు. అంగీకరించిన తర్వాత ఏసీబీ రంగంలో దిగి కేసులు కూడా నమోదు చేసింది. కానీ మరి ఇప్పటి వరకు చూసాం ఆప్కాప్లో కూడా ఇటువంటి స్కామ్లే జరిగితే కనుక ఖచ్చితంగా ఇంటర్పోల్ నోటీసులు ఇవ్వడం జరిగింది. అటువంటి నోటీసులు ఈ 3 నెలల కాలంలో అసలు గనుల వెంకటరెడ్డికి ఎందుకు ఇవ్వలేదు? ఇంటర్పోల్ నోటీసులు ఇస్తే కనుక ఖచ్చితంగా తను ఎయిర్పోర్ట్లో కానీ ఎక్కడో చోట అడ్డుకునేటువంటి అవకాశం ఉండేది. కానీ ఇక్కడ గనుల వెంకటరెడ్డికి అటువంటి ఏర్పాట్లు ఏమీ లేవు. ఏదైతే ఇంత పెద్ద నేరానికి పాల్పడ్డారు, తను చేసినటువంటి నేరాలకి సంబంధించి ఈ అవినీతి అక్రమాలకి సంబంధించి మరో శాఖలతో సంబంధాలు ఉన్నాయి, రవాణా శాఖలతో కూడా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి అంశంలో. అంతేకాకుండా ఆర్థిక శాఖలో కూడా ఈ కేసు మళ్ళీ ఈడీకి కూడా ట్రాన్స్ఫర్ చేయాల్సి అవసరం ఉంది అనేటటువంటిది కూడా ప్రధానంగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. మరి అంతేకాకుండా ఈ ఇసుకకు సంబంధించి 3 ప్రైవేటు సంస్థలకు భారీ ఎత్తున వాళ్ళు బ్యాంకు మార్టిగేజెస్ కూడా ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా రిలీజ్ చేసే విధంగా
తాను నిర్ణయాలు తీసుకున్నారు. ఆ సంస్థలకు ఎన్ఓసీలు కూడా ఇచ్చేయటం జరిగింది. అంటే దాదాపుగా ఈ ఎన్ఓసీలు ఇచ్చేటువంటి క్రమంలోనే గనుల వెంకటరెడ్డి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారనేటటువంటిది కూడా ఒక ప్రధాన అభియోగం. ప్రభుత్వానికి రావాల్సిన దాదాపు 8 నుంచి 1000 కోట్ల రూపాయల ధనాన్ని పక్కదారి పట్టించారు అనేటటువంటిది మరో అభియోగం. మరి ఈ విధంగా చూస్తే మైనింగ్లోనూ మైనింగ్ అంటే గనుల్లోనూ ఇటువైపు శాండ్లో కూడా భారీ ఎత్తున అక్రమాలకు ఒక వెంకటరెడ్డి హయాంలోనే జరిగాయి. తొలుత ఆయన ఓన్లీ మైనింగ్కు మాత్రమే డైరెక్టర్గా వచ్చి ఆ తర్వాత శాండ్ను కూడా ఆయన శాండ్కు సంబంధించి కూడా ఆయన బాధ్యతలు నిర్వహించడం జరిగింది. ఈ జోడు పదవుల నిర్వహణలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనేటటువంటిది కీలక అంశం. మరి ఈ నెల 31వ తారీఖున ఆయన అంటే ఆగస్టు 31వ తారీఖున ఆయన పదవి విరమణ చేసిన తర్వాత కూడా ఇక ఈ కేసులు వెంటాడబోతున్నాయని, తాను పదవిలో లేను కాబట్టి ఇక దీనికి ఈ కేసుల్లో తనపై అక్రమంగా బనాయించారు కాబట్టి, ఈ కేసుల్లో తనకు ప్రమేయం లేదు కాబట్టి వెంటనే తనను ఈ కేసుల నుంచి పక్కన పెట్టేసేయాలి అని చెప్పేసి హైకోర్టు న్యాయస్థానాన్ని అయితే ఆశ్రయించారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన తర్వాత న్యాయస్థానం సరే పిటిషన్ని తీసుకుందా లేదా అనేటటువంటి దాన్ని కూడా బయటికి రాకముందే ఈ కేసుల్లో ఎటువంటి టర్న్ తీసుకోబోతున్నాయో, ఏ విధంగా తనపై మళ్ళీ అటాక్ ఏ విధంగా రాబోతున్నాయో అనేటటువంటిది ముందుగా గమనించాడో ఏమో కానీ మైనింగ్ వెంకటరెడ్డి అయితే కనుక ప్రస్తుతం పరారయ్యాడు అనేటటువంటిది మాత్రం ప్రాథమికంగా అందుతున్న సమాచారం. మరి ఇందుకు సంబంధించి అయినా కూడా ఏదైతే ఆశ చావనటువంటి ఏసీబీ ఇప్పుడు ప్రస్తుతం ఇంకా గాలింపు చర్యలు కొనసాగిస్తూనే ఉంది. తాను ఎక్కడున్నాడు అనేటటువంటి దాని మీద ఇంకా ఎంక్వైరీలు చేస్తూనే ఉంది. మరి అయితే ఇప్పటికి సంబంధించి ఈ గనుల శాఖలోకి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ప్రస్తుతం ఒక్క క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఈ విచారణలో పలు విషయాలు వెల్లడైతేనే కనుక మైనింగ్ వెంకటరెడ్డికి సంబంధించినటువంటి అంశాలు వెల్లడైతే కనుక తదుపరి ఉత్తర్వులు ఈ శాఖలకు సంబంధించి గనులకు కానీ ఇటువైపు శాండ్కి కానీ కొన్ని ఉత్తర్వులు ఇతనితోనే ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం కళ్ళు తెరిచి లబోదిబోం అంటం తప్పితే ఏదైతే మైనింగ్ వెంకటరెడ్డి తప్పిపోయేదాకా దారికి తీసుకొచ్చి తప్పిపోయే వరకు ఈ యొక్క మార్గాన్ని సుగమం చేసింది ప్రభుత్వమేనా అనేటువంటి అనుమానాలు కూడా ఇప్పుడు కలుగుతున్నాయి. యామిని. రైట్.